భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా పరిపాలించాల్సినటువంటి కేంద్ర పాలకులు, రాష్ట్రాల పాలకులు దేశంలో హింసనే ఆధారం చేసుకొని పరిపాలిస్తున్నట్టుగా కనబడుతుంది. ఏంటంటే కాశ్మీర్ నుంచి మొదలుకుంటే మధ్య భారతదేశం వరకు కూడా ఈరోజు ప్రజలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ వాళ్ళ లక్ష్యాలు ఏమున్నా ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని పరిష్కరించి చర్చించేటువంటి కార్యక్రమాలకు ఉపక్రమించకుండా వారిపైన సాయుధ చర్యలతోనే వాళ్ళ ఆకాంక్షలు ఏమో వినకుండా అణచివేయాలని చూసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడగదలుచుకున్న సందర్భం ఇది. అంటే ఎవరైతే ఏ సమస్య ఉందో ఆ సమస్య కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు మేము మా సమస్యలు చెప్పుతాము, వినండి, శాంతి దేశంలో శాంతి నెలకొనాలంటే మేము కూడా శాంతి కోసం సహకరిస్తాము, మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ పద్ధతిలో చర్చల జరగడం కోసం ముందుకు రాండి అంటే రావడంలో వెనుక ముందు అవుతుంది. ఈ సందర్భం లోపలనే నిన్న కాశ్మీర్లో చూసినాం. అది అంటే అక్కడ కూడా 370 యాక్ట్ ఏదైతున్నదో ఆ ఉద్దేశంతో జరుగుతుంది. అది వేరే విషయం అయినప్పటికీ కూడా భారతదేశంలో భాగమే. మరి ముఖ్యంగా దక్షిణ భారత మధ్య భారతం లోపల ఏదైతే ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయో వాటి చర్చల కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని పౌరులుగా, ప్రజాస్వామికవాదులుగా, వివిధ పార్టీలుగా మేమందరం కోరుతున్నాము. ఇందులో భాగంగానే గత మంగళవారం నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్నటువంటి కర్రెగుట్టలపై ఉద్యమకారులనే ఉద్దేశంతో పెద్ద మొత్తంగా 10,000 సైన్యాన్ని మోహరించి ఉన్నట్టుగా పత్రికల ద్వారా, మీడియా ద్వారా సమాచారం వస్తుంది. దేశంలో ఇటు పోలీసు వారైనా, అటు ఉద్యమకారులైనా, ఇటు ఆదివాసులైనా, అటు మావోయిస్టులైనా ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదు. మన రాజ్యాంగంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని చెప్పేసి మనం భావిస్తున్నందున మేమందరం కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పడేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా, నాయకులు కూడా ఆలోచించాలి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించాలి, ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాలి. అందరూ ఈరోజు కాశ్మీర్లో పహల్గాం సందర్భంగా ప్రతిపక్షాలు కలిసి అఖిలపక్ష భేటీ జరుగుతుంది. అదేవిధంగా మధ్య భారతంలో ఉన్నటువంటి హింస మీద ఆగిపోవడం కోసం కూడా ప్రతిపక్షాలు, వివిధ పార్టీలన్నీ కూడా అన్నింటినీ కూడా అఖిలపక్ష భేటీ జరపాల్సిన అవసరం ఉంది, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. శాంతి కోసం మేమందరూ ఇటు ప్రతిపక్షాలను, ప్రభుత్వాన్ని అడుగుతూ పౌర సమాజాన్ని కూడా మనమందరం కూడా మేల్కొందాము, మనము ప్రజాస్వామ్య ఉద్యమం నిర్మిద్దాము. శాంతి చర్చలు జరిగే వరకు కూడా ఎక్కడైతే బార్డర్ ఉన్నటువంటి సైన్యము మధ్య భారతంలో కేంద్రీకరించబడేదో ఆ సైన్యము తిరిగి బ్యారకులకు వెళ్ళిపోవాలి, కేంద్రం నుంచి బార్డర్లకు వెళ్ళిపోవాలని, ఆ శాంతి సఫలీకృతం కావాలని, దేశంలో శాంతి నెలకొలాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని, మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పౌర సమాజాన్ని మేల్కోవాలని గుర్తు చేస్తున్నా. శాంతి చర్చలు జరగాలి, శాంతి చర్చలు శాంతి చర్చలు చర్చలు ప్రకటించాలి, కాల్పుల విరమణ దేశంలో శాంతి నెలకొనాలి, దేశంలో పౌర సమాజం మేల్కొనాలి, పౌర సమాజం ధన్యవాదాలు అందరికీ. కరేగుట్ట ప్రాంతంలో కుంబింగ్ నిలిపివేయాలి, కరేగుట్ట ప్రాంతంలో శాంతి చర్చలతో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి, శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి.